మా అందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా భూదోపిడిని అడ్డుకోవడానికి. వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుగా, ఒక బాధ్యత వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మీ అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్ట చేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి. ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వామ్యం అవుతున్నారా? లేదు, దీనికి అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది. మాటలు చెప్తే కాదు, జాతరలో చూపించాలి. రాజకీయాల్లో స్వాస్థ్యంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు గవేలతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు. రండి, చూడండి ఈ భూముల్ని. ఎక్కడైనా ఈ బోర్డు ఇంత ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. చేయిస్తే సేద్యానికి స్టేటస్ కమిటీ చేయమని, స్టేటస్ కమిటీ చేయమని ఇస్తారు. మీకు వచ్చి దళితం చేసిమని చేయలే. స్టేటస్ కమిటీ చేయమని ఏ రకంగా బోర్డుని తొలగిస్తారు? లోన చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎంపీ అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి మీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? దళితం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారనుకుంటున్నారా? ఈ ధర్మం కాదు, ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీని కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే. అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, తల్లి లాంటిదని ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు విజయపడిలో ఉన్నారు, మీరు కళ్ళు తెరవండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ, మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల దగ్గర దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరలే. ఇందులో భాగస్వామ్యం అవుదామంటే అవ్వండి, మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు.
న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తెల్లంటే ఇప్పటి దూరం ఇప్పండి. లేదు మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం, అది కాదు ఆయన మాటలు వచ్చి అలాగే చెప్తారు, కానీ జాతర వచ్చి దోపిడీ చేసుకుంటూ కింద తెల్లంటే సరే మీ ఇష్టం. ప్రజలు తెలుస్తారు మీ తాలూకు సంగతి, ప్రజలు నిర్ణయిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని. అంతేగాని ఈ ధర్మం కాదు. వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపెట్టిన ధర్మం కాదు. గౌరవంగా మేము వచ్చి శాంతియుతంగా వచ్చి ఈ బోర్డును చూద్దాం, ఇవి ఏ విధంగా ఉంది, ఎంత దోపిడీ చేశారు, ఇన్ని వేల కోట్లు 5,000 కోట్ల రూపాయలని 54 ఎకరాలని ఏ విధంగా దోచుకుంటున్నారు చూద్దాం. వస్తే మమ్మల్ని లోనికి వెళ్ళగలట పోలీసు వ్యవస్థను పెట్టి అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని ఇక్కడ అడ్డుపెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ఉంటుంది. అంతేగాని 50 సంవత్సరాలు ఉంటారు మీరు రాజకీయాల్లో. 50 సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు. అప్పుడే 2 సంవత్సరాలు పెందుకు 3 సంవత్సరాలు వస్తుంది. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతితో తీసుకోకుండా రాజ్యాంగం దీని సంగతి తెలుస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి మరి విశాఖ ప్రజలకు కూడా. దయచేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా విశాఖ ప్రధాని కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రకంగా ఈ కుటుంబ ప్రభుత్వం తోపిడి ఉందో, ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో, ఈ 5,000 కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. విశాఖపట్నం పెద్దందరినీ కూడా, రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వీళ్ళు ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చాం. దీని తాలూకు ఖర్చు రేపు కౌన్సిల్లో వచ్చి దీని మీద తీర్మానం పెట్టారు. దీని దగ్గర వచ్చేయండి, దానిపై పోరాటం చేస్తాం. దాన్ని అడుగుతాం. ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి. అయ్యా స్వామి, వాళ్ళకి కనువిప్పు కలిగించు, ఈ దోపిడిని ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి. ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధ్యత ఉంటే దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరూ సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని కొనుక్కోండి. లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవడొస్తున్నాడు? ఇగో పక్కన ఆక్షన్లో పెడితే మన 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి. మాకు అభ్యంతరంలే. ఆ ధర్మం వచ్చి మన ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలనిస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన. ఇదే దోపిడీ, ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధానం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బాధిత వ్యక్తిగా మీ అందరూ ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వారు కానీ యుద్ధం అవ్వకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే.